హాయ్ ఎవ్రీవన్, దుబాయ్ నుండి రెండో వీడియోకి స్వాగతం. రెండవ రోజు దుబాయ్లో చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యమైనటువంటి దుబాయ్ ఫ్రేమ్ మరియు దుబాయ్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అనే రెండు ప్రాంతాలను మేము విజిట్ చేయడం జరిగింది. మన ముందు కనిపిస్తున్నటువంటిది నోవాటెల్ హోటల్ ఇన్ దుబాయ్. ఎస్, వి రీచ్డ్ దుబాయ్ ఫ్రేమ్. దుబాయ్ ఫ్రేమ్ అనేటువంటిది ఓల్డ్ దుబాయ్కి న్యూ దుబాయ్కి మధ్యన నిర్మించినటువంటి ఒక గొప్ప కట్టడం ఇది. దుబాయ్ ఫ్రేమ్ అనేది ఓల్డ్ దుబాయ్ నుంచి చూస్తే న్యూ దుబాయ్, న్యూ దుబాయ్ వైపు నుంచి చూస్తే ఓల్డ్ దుబాయ్ కనిపించేట్లుగా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా దీన్ని నిర్మించడం జరిగింది. ఈ దుబాయ్ ఫ్రేమ్ 150 మీటర్ల ఎత్తు మరియు 93 మీటర్ల విడ్త్తో ఉంటుంది. ఇది జనవరి 1, 2018 పబ్లిక్ కొరకు ఓపెన్ చేశారు. చూడండి, దుబాయ్ ఫ్రేమ్ ముందు ఒక మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చూపర్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దుబాయ్ ఫ్రేమ్లో మనం ఫస్ట్ ఓల్డ్ దుబాయ్ లేదా దుబాయ్ యొక్క కల్చర్ ఎలా ఉండేది అనేది మనకు ఎంట్రన్స్లో రైట్ సైడ్ నుంచి మనం పైకి వెళ్ళే మార్గంలో మొత్తం ఆ దుబాయ్లో అంటే డెవలప్మెంట్ కాకముందు అక్కడ ప్రజల యొక్క జీవనశైలి ఎలా ఉండేది, అక్కడ వాళ్ళు ఎలా ఉండేదో మనకు రకరకాల పిక్చర్స్ ద్వారా, తర్వాత చిత్రాల ద్వారా, తర్వాత చిన్న చిన్న మూవీస్ ద్వారా మనకు లైవ్లో మనం నిజంగా ఒకప్పటి దుబాయ్ కల్చర్ను చూస్తున్న అనుభూతిని కలిగించేట్లుగా వీళ్ళు ఒక సైడ్ ఏర్పాటు చేసిండ్రు. చూడండి, ఆ రోజు వంటలు, వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఉండేది అనేది మనకు ఇక్కడ చిత్రాల ద్వారా చూపిస్తూ ఉన్నారు. అట్లే మనం ఇక్కడ వాళ్ళు చేసే పనులు, వాళ్ళ యొక్క షాప్స్ ఆ రోజుల్లో ఎలా ఉండేవి అంటే కిరాణం షాప్స్ కానీ, లేకపోతే బట్టలు కుట్టేటువంటి విధానం కానీ ఏ విధంగా ఉండేది అంటే దుబాయ్ ఒకప్పుడు చాలా నార్మల్ లైఫ్ వాళ్ళది. ఎందుకంటే ఎడారి ప్రాంతం కాబట్టి ఎప్పుడైతే ఈ పెట్రోల్ బావులు ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే దుబాయ్ యొక్క దిశ మారిపోయింది. అప్పుడు ఉండేటువంటి చూడండి, ఓల్డ్లో ఉండేటువంటి ఫ్యాబ్రిక్స్ షాప్ ఎలా ఉందో చూడండి. ఒక షాపును అతను నిజంగా షాప్లో బట్టలు అమ్ముతున్నట్లుగా మనకు ఈ విధంగా వాళ్ళ కల్చర్ను తెలియజేస్తూ ఇక్కడ చూడండి, ఒక చిన్న కిరాణం షాప్ లాంటిది ఇది. ఆ షాప్లో వ్యక్తి ఎలా అమ్ముతున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ఇక్కడ ఓల్డ్ కల్చర్ను, ఆ షాపులలో వాళ్ళు అమ్మేటువంటి రకరకాల ఫుడ్ గ్రెయిన్స్ను అక్కడ ఉంచి మనం ఒకసారిగా ఓల్డ్ అంటే చాలా కాలం క్రితం దుబాయ్ ఎలా ఉండేది, ఎంత నార్మల్గా ఉండేది, మళ్ళీ మనకు ఎట్లా డెవలప్ అయింది దుబాయ్, తర్వాత ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేది, ఇప్పుడు ఎట్లా డెవలప్ అయిందో ఇప్పుడు మనం న్యూ దుబాయ్ని చూస్తాం. ఫ్యూచర్లో దుబాయ్ ఎలా ఉంటుందో తెలియజేయడానికి మరి మనకు ఫ్యూచర్ దుబాయ్ కూడా తీసుకెళ్తాడు. ఎస్, మేము పైకి దుబాయ్ ఫ్రేమ్కు పైకి ఒక లిఫ్ట్లో వచ్చాము, 150 మీటర్ల హైట్కి వచ్చేసాము. చూడండి, ఇది ఆ దుబాయ్ ఫ్రేమ్ పైనుంచి చూస్తే ఇదల్లా కూడా కనిపించేది ఓల్డ్ దుబాయ్. దిస్ ఈజ్ రియల్ దుబాయ్. అంటే ఓల్డ్ దుబాయ్ అంతా కూడా నార్మల్గా ఒక మన హైదరాబాద్ లాగా, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎట్లా ఉంటుందో అలా ఉండేది. మనం ఓల్డ్ దుబాయ్ వెళ్తే మనకు గోల్డ్ షాప్ ఇవన్నీ షాప్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇది పైన ఈ దుబాయ్ ఫ్రేమ్ పైన ఒక గ్లాస్ వే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ గ్లాస్ వే నుంచి చూస్తుంటే కింద భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అదర్ సైడ్ చూడండి, ఇదల్లా న్యూ దుబాయ్. అంటే రెండింటికి మధ్యన, ఓల్డ్ దుబాయ్కి న్యూ దుబాయ్కి మధ్యన ఈ దుబాయ్ ఫ్రేమ్ నిర్మించారు. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, మనకు అక్కడ దూరంగా బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. ఇదల్లా స్కై స్కాపర్స్, రకరకాలుగా పార్క్స్ డెవలప్ చేసినటువంటి ప్రాంతం అంతా కూడా ఇది న్యూ దుబాయ్. మళ్ళీ దుబాయ్ ఫ్రేమ్ నుంచి అదర్ సైడ్ పోతే మనకు ఓల్డ్ దుబాయ్. రెండు మధ్యలో ఇది కట్టారు. పైన చూడండి, మన గ్లాస్ బ్రిడ్జ్ అది, దాని నుంచి నడిచిపోతుంటే కింద అంతా కూడా రోడ్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొందరికైతే భయం అవుతుంటుంది దాని నుంచి పోవడానికి. దిస్ సైడ్ కంప్లీట్లీ ఓల్డ్ దుబాయ్. ఇప్పుడు మనం దుబాయ్ ఫ్రేమ్ నుంచి కిందికి దిగొస్తున్నాం, అదర్ సైడ్ వైపు నుంచి. ఆ కిందికి మళ్ళీ లిఫ్ట్లో మనం కిందికి వస్తాం. ఈ కిందికి వచ్చినప్పుడే మనకు మొత్తము ఫ్యూచర్లో దుబాయ్ ఎలా ఉంటుంది చూడండి. మొత్తం ఫ్లయింగ్ థింగ్సే ఉన్నాయి. అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా రోడ్లు కాకుండా ఫ్లయింగ్ మొత్తం పైన పోయేటట్లుగా ఈ ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పేసి మనకు స్క్రీన్ మీద నిజంగా మనకు అక్కడ ఉన్నామన్న అనుభూతిని కలిగించేట్లుగా, మరి 3Dలా పెట్టాడా ఎలా పెట్టాడా కానీ మనం ట్రావెల్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి మొత్తము న్యూ సిస్టమ్. అంటే రేపు పొద్దున ఒక 100 సంవత్సరాల తర్వాత దుబాయ్ ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఇక్కడ ఫ్యూచర్ దుబాయ్ అని చెప్పేసి ఈ దుబాయ్ ఫ్రేమ్లో ఇంకో సైడు మనకు ఈ విధంగా స్క్రీన్ల మీద మనకు చూపిస్తూ ఉంటాడు. అంటే ఇది మనకు స్క్రీన్లో ఇక్కడ అంత అద్భుతంగా కనిపించకపోవచ్చు, కానీ అక్కడైతే చాలా
అమేజింగ్గా అనిపిస్తుంది మనకు ఫ్యూచర్లో దుబాయ్ ఎట్లా డెవలప్ అవుతుంది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ దుబాయ్ ఫ్రేమ్ ఇన్ దుబాయ్. అసలు అక్కడికి వెళ్తే మనకు చాలా మధురంగా ఉంటుంది, అనుభూతి చాలా పొందుతాం. కానీ ఇక్కడ వీడియో నేను అప్పుడు చిత్రీకరించేవాడిని కాదు కాబట్టి ఎక్కువగా వీడియోను కేంద్రీకృతం చేయలేదు. మేము చాలా ఫొటోస్ అయితే దిగాము అక్కడక్కడ తీసిన కొన్ని పిక్స్ తోటి నేను ఈ యొక్క వీడియోని తయారు చేస్తున్నా. దిస్ ఈజ్ టోటల్లీ దుబాయ్ ఫ్రేమ్, వన్ ఆఫ్ ద గుడ్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ దుబాయ్. ఇక్కడ నుంచి మేము మరి ప్రయాణం చేసి ఇక్కడే ఫ్రేమ్ ముందరనే ఒకటి జామ్ అనే ఒక హోటల్ ఉంది. ఇది పాకిస్తాన్ వాళ్ళది అనుకుంటా. చాలా అద్భుతమైనటువంటి ఒక మండీ బిర్యానీ ఇక్కడ తిన్నాం. చాలా తక్కువ రేట్లోనే మాకు ఇక్కడ మండీ బిర్యానీ వచ్చింది. ఇక్కడ నుంచి మేము మరి దుబాయ్లో చూడదగ్గ గొప్ప ఆర్కిటెక్ట్ కలిగినటువంటి ఫ్యూచర్ మ్యూజియం వెళ్ళడం జరిగింది. ఈ ఫ్యూచర్ మ్యూజియం వెళ్ళే దారిలో అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ఏరియా అంతా కూడా ఒక ఇంద్రలోకం లాగా ఉంటుంది. కాకపోతే దీన్ని నేను అప్పుడు వర్టికల్గా తీసిన కాబట్టి వీడియో మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది. మొత్తం గ్లాసెస్తో డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో ఉన్నటువంటి వేల బిల్డింగ్ అక్కడ దూరంగా కనిపిస్తున్నట్టు ఒక కన్ను ఆకారంలో అదే ఫ్యూచర్ మ్యూజియం. అది దాదాపు 7 ఫ్లోర్స్ ఉంటుంది. అసలు ఆ ఆర్కిటెక్చర్ ప్రపంచంలోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్ అది. ఆ ఫ్యూచర్ మ్యూజియంలోకి ఇప్పుడు మనం వెళ్తాం. దీన్ని దుబాయ్ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి పిలుస్తారు. చూడండి ఏరియా అంతా కూడా ఎలా ఉంది. ఇది అసలు వైడన్గా తీస్తే చాలా అద్భుతంగా ఉండేది. అన్ఫార్చునేట్లీ నేను అది వర్టికల్గా తీశాను వీడియో కాబట్టి ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది. సో ఈ ఫ్యూచర్ లేదా దుబాయ్ ద మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అనే దాంట్లో మనకు ఫ్యూచర్లో దుబాయ్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా కాన్సెప్ట్ తోటి దాన్ని డెవలప్ చేశాడు. దాని లోపలికి వెళ్ళినాక దాని వివరాలు మనం మాట్లాడుకుందాం. ఇదల్లా కూడా ద మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ ఏరియా ఇది. సో ఈ ప్రాంతంలోనే మనకు దుబాయ్స్ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ వస్తుంది. ఎస్ వి రీచ్డ్ దుబాయ్స్ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. చూడండి ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్. అది ఒక కన్ను ఆకారంలో ఉంది. దాంట్లో మొత్తము ఫ్యూచర్కు సంబంధించి అంటే ఇక్కడ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సీ ద ఫ్యూచర్ క్రియేట్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ను చూడు దాన్ని అలా క్రియేట్ చేయని చెప్పేసి ఉద్దేశంతో ఫ్యూచర్లో ఎలా ఉండాలనో వీళ్ళు ఈ మ్యూజియం ద్వారా వాళ్ళు క్రియేట్ చేసి చూపించారు మనకి. దాంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. పైకి లిఫ్ట్లో తీసుకెళ్తారు, చాలామంది గైడ్స్ రకరకాల విషయాలు చెప్తారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ నేను వీడియో ఎక్కువ తీయలేదు, ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాను కాబట్టి వీడియోలో ఈ యొక్క దుబాయ్స్ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ గురించి మనం ఎక్కువ చెప్పలేం. ఇందులో రోబోట్స్ ఉంటాయి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీ వస్తుంది అనే విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా దీంట్లో చూపించాడు. దీన్ని ముఖ్యంగా 2015లో స్టార్ట్ చేశారు దీన్ని. అద్భుతమైన మ్యూజియం చూడండి. ఆర్కిటెక్చర్ లోపల కూడా ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుందో. దిస్ ఈజ్ దుబాయ్స్ ద మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. ఈ మ్యూజియంలో 7 ఫ్లోర్స్కు మనం తీసుకెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. మొట్టమొదటగా మనం ఒక పెద్ద లిఫ్ట్లో ఇప్పుడు ఎక్కాము. ఇక్కడ మనకు ఒక గైడ్ వివరిస్తూ ఉంటాడు. అందులోకి ఎక్కినంబడే ఆ లిఫ్ట్లోంచి మనం ఫ్యూచర్లోకి వెళ్తున్నటువంటి ఒక అనుభూతిని కలిగిస్తూ ఆ లిఫ్ట్ బయలుదేరుతుంది. గైడ్ చెప్పే రకరకాల వివరణలతో మనం ఆ లిఫ్ట్లో ముందుకు వెళ్తూ ఉంటాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు ఆమె ఏదైతే మైక్ పెట్టుకొని చెప్తా ఉందో ఆమెని ఈ యొక్క లిఫ్ట్లో మొత్తానికి గైడ్. మనం లిఫ్ట్ ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క రకమైనటువంటి ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉండాలి అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే మనం ఫ్యూచర్ను ఊహించుకోవాలి, చూడాలి, దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా ఉండాలని ఫస్ట్ ఊహించుకోవాలి, క్రియేట్ చేసుకోవాలని చెప్పారు. కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఇందులో నాకు క్లియర్గా అర్థం కాలేదు. అంటే ఫ్యూచర్లో రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకోవడానికి మనం ఎలా ఉంటాం, ఎలా రక్షించుకుంటాం. ఎందుకంటే అప్పటికి టెంపరేచర్ పెరిగిపోవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఎర్త్ మీద అరైజ్ అవుతాయి. వాటన్నిటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది ఇప్పుడే వీళ్ళు థింక్ చేసి ఒక కాన్సెప్ట్స్ని డెవలప్ చేసి ఈ ద మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్లో వీళ్ళు ఉంచడం జరిగింది. ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవి అంటే సైంటిఫిక్గా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది.
అలా వాళ్ళు అంటే వీటన్నిటిని వచ్చే ఉపద్రవాలను తట్టుకోవడానికి కూడా మనం ఎలాంటి ప్లాన్లు వేసుకోవాలి, ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తే రాబోయేటువంటి ప్రమాదాలని మనం ఎదుర్కోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా ద మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్లో మనకు వివరిస్తారు. అంటే ఫస్ట్ మనం ఊహించి ఇలా జరిగితే ఇలా చేయొచ్చు అని ఊహించిన తర్వాత వీ కెన్ డెవలప్ ద టెక్నాలజీ అనేది కాన్సెప్ట్, ఈ మ్యూజియం యొక్క కాన్సెప్ట్. రకరకాల విన్యాసాలు, రకరకాల ప్రమాదాలు ఎలా జరగవచ్చు ఫ్యూచర్లో, వాటిని మనం ఎలా ఎస్కేప్ చేయాలి అన్నట్టు ఊహిస్తూ ఆ ఫ్యూచర్లో మనం ఎలా డెవలప్మెంట్ను సాధించాలి అన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క దుబాయ్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్లో ఉంటాయి. ముఖ్యంగా దీని యొక్క ఆర్కిటెక్చరే మనను ఒక కన్ను చూడండి, విజన్ అంటాం కదా, విజన్ ముందర ఎలా ఉండాలి అంటే విజన్ అంటే మామూలు చూపు కాదు, ముందు చూపు అంటాం కదా, అది ముందు ఎలా ఉండాలని దాన్ని తెలియజేస్తూ మనకు ఈ కాన్సెప్ట్ను కూడా ది మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ను మనకు ఒక కన్ను ఆకారంలో మొత్తము ఆ బిల్డింగ్నే అలా ఆర్కిటెక్ట్ చేసి రూపొందించారు. చాలా బాగా అనిపిస్తుంది ఇందులో మనకి. ముఖ్యంగా ద దుబాయ్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్లో నన్ను బాగా ఆకట్టుకున్నటువంటిది చూడండి, ఇక్కడ రకాల ఏదో లైటింగ్ అనుకుంటున్నారేమో కాదు, ఇది ఒక పెద్ద గ్యాలరీలో వాళ్ళ చిన్న చిన్న అవి గ్లాసెస్ బాక్స్, అవి చిన్న గ్లాసెస్ బాక్స్, అందులో ఒక లైట్ పెట్టి మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి అంటే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ప్రతి జీవి యొక్క డిఎన్ఏను కూడా వీళ్ళు భద్రపరిచారు. ఫ్యూచర్లో మరి ఎన్నో జంతుజాలము వ్యానిష్ అయిపోయినా కూడా ఒకవేళ మనకు ఇప్పుడు మనం అనుకుంటాం వెనకటికి రాక్షస బలులు ఉన్నాయని చెప్పేసి, వాటి యొక్క డిఎన్ఏ ఇప్పుడు దొరుకుతుందో లేదో. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి స్పీసీస్ ఏదైతే ఉందో ఈ జంతుజాలం యొక్క డిఎన్ఏలన్నింటిని కూడా వీళ్ళు ఇందులో భద్రపరిచిండ్రు. ఒకవేళ ఫ్యూచర్లో మనకి ఈ జంతుజాలం లేకున్నా కూడా వాటిని ఒకవేళ వాటి అవసరం మనకు ఏర్పడితే వాటిని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి డిఎన్ఏని తీసుకొని ఫ్యూచర్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గ్యాలరీ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అదే అంతేకాకుండా చాలా బ్యూటిఫుల్గా వాటిని అమర్చిండ్రు కాబట్టి డిఫరెంట్ లైట్స్ తోటి మనం చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇదల్లా కూడా ఇప్పటి వరకు ఈ భూమిపైన ఉన్నటువంటి రకరకాల జీవుల యొక్క డిఎన్ఏను భద్రపరిచినటువంటి ఒక గ్యాలరీ ఇది. చాలా బాగుంటుంది ఈ గ్యాలరీ. ఇది కూడా మనకి ఈ యొక్క ద మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్లోనే మనం వీటిని చూడొచ్చు. సో నైస్. ఈ విధంగా ద మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్లో ఇంకా మనం కాస్త ముందుకెళ్తే మనకు ఫ్యూచర్లో వచ్చేటువంటి రకరకాల డెవలప్మెంట్స్, తర్వాత ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక రోబో మనకి లైవ్లో ఆ రోబోతో మనం మాట్లాడవచ్చు. అయితే వాయిస్ అంతా క్లియర్గా రాలేదు కాబట్టి కంప్లీట్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ రోబోతో మనం కొన్ని మాటలు కూడా ఈ గ్యాలరీలో మాట్లాడాం. ఇక్కడ ఉన్నటువంటిది రోబో, మనం ఏం మాట్లాడినా కూడా మనకు సమాధానం చెప్తా ఉంది రోబో. చాలా అట్రాక్టివ్ థింగ్స్ అయితే ఈ మ్యూజియంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, రోబోని రకరకాల అక్కడికి వచ్చిన వ్యక్తులంతా కూడా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అది చేతులు, ముఖ కవలికలతో సహా మనకు చాలా చక్కగా వివరిస్తుంది. సో కాబట్టి దుబాయ్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యమైనటువంటిది ఇది కూడా ఒకటి, ద మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. మళ్ళీ ఆ దుబాయ్ ఆ యొక్క మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ మధ్యలోంచి మనం చూస్తే దుబాయ్ అంతా ఎలా కనిపిస్తుంది, దాని మధ్యలోంచి నేను మొత్తం దాన్ని వీడియో తీసా, కాకపోతే అది వర్టికల్లో తీసా కాబట్టి హారిజంటల్ చేసే వరకు అది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది మనకి. ఈ ఏరియా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా దుబాయ్లో తప్పకుండా చూసేటువంటి గొప్ప ఆర్కిటెక్చర్ కలిగిన ఎన్నో వందల వేల బిల్డింగ్స్ను ఈ ఏరియాలో మనం చూడవచ్చు. అదేకాక ద మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ను కూడా మనం మంచి అనుభూతిని పొందొచ్చు, ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. ఇది సెకండ్ డే వీడియో. మరి నెక్స్ట్ మనం రేపు వేరే వీడియో చూద్దాం. దుబాయ్లో చూస్తే లగ్జరీ కార్స్ ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి రోడ్ల పైన. ఫెరారీ, తర్వాత లంబర్గిని, ఇలాంటి కార్లన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎనీహో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.